అందరికీ నమస్కారం. గురుతత్వం ప్రేక్షకులకు విజ్ఞప్తి. జీ తెలుగు ఓంకారం వీడియోస్ మరియు గురుతత్వం ఛానల్ వీడియోస్తో ఫేక్ యూట్యూబ్ ఛానల్స్ మరియు ఐడీలు క్రియేట్ చేసి మిమ్మల్ని గురూజీ పేరు చెప్పి మోసం చేస్తున్నారు. గురూజీ ఎప్పుడూ ఫోన్ కాల్స్లో జాతకం చెప్పరు. గురూజీని నేరుగా కలవాలి అనుకుంటే బెంగళూరులో ఉన్న ఆయన కార్యాలయానికి వెళ్ళగలరు. మీకు ఆ వివరాలు జీ తెలుగు ఓంకారం కార్యక్రమంలో చూపించబడుతుంది. అదేవిధంగా గురుతత్వం వీడియోస్లో బెంగళూరు ఆఫీస్ ఫోన్ నెంబర్లు ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి మోసాలు జరిగినప్పుడు గురూజీకి కానీ గురుతత్వం ఛానల్కి కానీ జీ తెలుగు కార్యక్రమానికి కానీ ఎలాంటి సంబంధం లేదు అని గుర్తించగలరు. బ్రహ్మోస్మి శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. గురు బ్రహ్మ గురు విష్ణు గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజైపవరోగిణాం నిదయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆదిశేషాయ నమస్తుభ్యం అనంతబలదాయకం. నమో అస్తు పద్మనాభాయ నాఘానాం పతయే నమః. సర్వేభ్యో మహాజనభ్యో మాతృపితృదేవతభ్యో ఆచార్య దేవతభ్యో నమో నమః. హరి ఓం. విశ్వావసో నామ సంవత్సర ఉత్తరాయణ గ్రీష్మ ఋతో ఆషాఢ మాస శుక్లపక్ష త్రయోదశి. ఈ రోజు మంగళవారం, జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రంలో చంద్రుడు వృశ్చిక రాశిలో ఉంటారు. ఈరోజు కుజుడు అధిపతి. ఇక ఈరోజు మంగళవారం, అధిపతి కుజుడు. ఇక జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశి కాబట్టి కుజుడు అధిపతి. అలా కుజతత్వము అధికంగా ఉంటుంది. మన జన్మజాతకంలో కుజుడు కూడా అత్యంత ప్రధానమైన స్థానాన్ని చూపిస్తూ ఉంటాడు. ఎవరికైనా కూడా వైదువ్యము, వితంతు ఇటువంటి యోగాలు అంటే అశుభ యోగాలు వాళ్ళకి ప్రాప్తించడానికి కారణం కుజుడు కూడా అయి ఉంటాడు. కుజస్థానం ఆరోగ్యానికి కూడా, మాంసపు కండరాలు, రక్తము అటువంటి వాటికి అధిపతి కుజుడు. అయితే శరీరంలో ఈ కాలంలో క్యాన్సర్ అనేది అధికంగా వ్యాపిస్తూ ఉంది. ప్రతి 10 మందిలో ఒక్కరికి ఈ రక్తము రిలేటెడ్ ప్రాబ్లమ్స్, క్యాన్సర్ లాంటి మహమ్మారి అధికంగా ప్రభావం చూపిస్తూ ఉంది. ఏ జాతకంలో అయితే కుజుడు మంచి స్థానంలో ఉండి బాగుంటారో వాళ్ళకి ఆ ప్రాబ్లం రాదు. ఎవరికైతే అష్టమ మరియు 6వ స్థానం, శత్రుస్థానం, ఆరోగ్య స్థానం, అదే విధానంగా అష్టమ ఆయుష్య స్థానం, మరణ స్థానంలో కుజుడు ఉండి, లేదో ఆ స్థానాధిపతి కుజుడై ఉండి క్షయస్థానంలో ఉండి పాపగ్రహాల దృష్టితో ఉంటే అటువంటి వ్యాధితో వాళ్ళు మరణిస్తారు అని జ్యోతిష్య శాస్త్రంలో తెలుస్తుంది. జ్యోతిష్య శాస్త్రాన్ని అభ్యాసించేవారు ఉత్తములయ్యుండి దాని గురించి అవగాహన ఉండేవారు పూర్వంగా దాన్ని హెచ్చరించగలరు. హెచ్చరించినప్పుడు దానికి కరెక్ట్గా మనము వైద్యుల్ని కలిసి చక్కగా ఔషధోపచారాలని శరీరానికి తీసుకుంది అయితే, జీవిత విధానాన్ని మార్చుకోంది అయితే ఖచ్చితంగా వాటిని గెలవచ్చు. దానికి భగవంతుని అనుగ్రహం కూడా కావాలి. అయితే ఈరోజు కుజ ప్రభావం అధికంగా ఉంటుంది. పైగా త్రయోదశి. ఓం మంగళాయ నమః అనే నామాన్ని భక్తి శ్రద్ధతో ఈరోజు మనము ధ్యానం చేస్తే ఆ మంగళ అనుగ్రహం వల్ల ఆరోగ్యము బాగుంటుంది. మరియు శరీరంలో ఏదైతే విటమిన్ డిఫిషియన్సీ అనేది ఉంటుందో అటువంటి వ్యాధుల నుంచి విముక్తి, ఆరోగ్యం బాగుంటుంది. మరియు పురుషుడికి కానీ లేదా స్త్రీకి కానీ వైదువ్యము రాకుండా ఉండడానికి ఉపయోగపడుతుంది. ఎందుకంటే భార్య భర్తని కోల్పోయినా వైదువ్యమే. అదే విధానంగా భర్త భార్యని కోల్పోయినా కూడా వాళ్ళని, అలా భార్యని భర్త కోల్పోయినా కూడా అది కూడా వైదువ్యం కిందే వస్తుంది. అర్థం వేరే వేరే ఉండొచ్చు, కానీ పరిస్థితి ఒకటే, ఒకరినొకరు కోల్పోవడం. అటువంటి దోషాలున్న దాని ప్రభావం కాస్త తగ్గుతుంది. ఈరోజు కుజశక్తి అధికంగా ఉంది. అందువలన అందరూ కూడా మంగళాయ నమః అందం ఇలా జపించడం వల్ల మంగళ కార్యాలు కూడా జరుగుతాయి. అమంగళం పోయి మనకి మంగళం ప్రాప్తిస్తుంది.
చాలా విశేషమైన శక్తి మన శరీరంలో ఉత్పత్తి అవుతుంది. హార్ట్ రిలేటెడ్ అంటే హృదయ వ్యాధులు ఉన్న వారు కూడా మంగళాన్ని పూజించడం వల్ల, మంగళ గ్రహాన్ని పూజించడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది. అలా ఈరోజు అన్ని విధాలుగా ఆరోగ్యం కోసం మంగళాయ నమః అనే నామాన్ని జపించి ఆ కుజానుగ్రహం పొందుదాం. ఓం మంగళాయ నమః, ఓం మంగళాయ నమః. అందరూ ఈ నామాన్ని స్వచ్ఛంగా ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఖచ్చితంగా ఇది మానసికంగా ప్రశాంతత ఎన్నో ఇస్తుంది. ఇక ఈరోజు మంచి మాట. మన జీవితంలో చాలాసార్లు మనం ఇక అన్ని కోల్పోయాము అనుకుంటాం. చాలాసార్లు ఇక ఈ జీవితమే వద్దు అని అనిపిస్తూ ఉంటుంది. ఇక నాకేనా ఇన్ని కష్టాలు, ఇంకెవరికి లేదా, ఈ అవమానాలు నాకే వస్తున్నాయా, నేను అనుభవించక తప్పదా, ఈ జీవితం ఎందుకు అని విరక్తి వచ్చేలా పరిస్థితులు కూడా కొన్నిసార్లు ఏర్పడుతూ ఉంటాయి. ఇది అందరి జీవితాల్లో జరుగుతూ ఉంటాయి. వృక్షానికి తగినట్టుగా గాలి అన్నట్టు వాళ్ళ వ్యవస్థ, వాళ్ళ స్థితిగతుల్ని బట్టి దాని ప్రభావం వాళ్ళ మనసుకు తీసుకుంటూ ఉంటారు. కానీ నేను తెలియచేసేది ఒకటే, జీవితంలో మీరెప్పుడు కూడా ఎటువంటి పరిస్థితులు వచ్చినా కూడా ఇది నాకు పరీక్షా కాలం, దీన్ని నేను ఎదిరిస్తే రాబోయే రోజుల్లో ఇంకంత మంచి స్థాయికి నేను వెళ్ళగలను, వీటిని తెలివిగా నేను ఎదిరించాలి, వీటిని నేను అంగీకరించాలి, వీటిని స్వీకరించాలి, ఏం జరిగినా కూడా నేను గెలుస్తాను అనే ఒక ఆత్మస్థైర్యం, ఆత్మబలం పెంచుకుంటే మీరు ప్రపంచాన్నే గెలవచ్చు. ఇది శ్రీకృష్ణుల వారే చెప్పారు. ఆత్మబలం అనేది ఎంత గొప్పది అంటే ఇక కోటి సూర్యాగ్ని అంటే కోటి సూర్యుల కన్నా ప్రభావితమైనదంటే ఒక మనిషి ఆత్మశక్తి అనేది. అటువంటి ఆత్మశక్తిని మనం ఏ విధానంగా కావాలో ఉపయోగం చేసుకోవచ్చు. కానీ ప్రారబ్ధ కర్మ, పూర్వాజిత కర్మ, సంచిత కర్మల వల్ల ఆ ఆత్మ కర్మ ఫలాల్లో దహించబడి దాని ప్రభావం తగ్గుతూ ఉంటుంది. ఎప్పుడైతే మనోబలం ఆత్మబలానికి తోడైతే అప్పుడు ఆత్మ మరింత వెలుగునిస్తుంది. ఎటువంటి చీకటి ప్రపంచంలో అయినా మీరు కళ్ళు మూసుకొని తిరిగే శక్తి ఆత్మబలం ఇస్తుంది. ఆత్మశక్తికి ఎంత శక్తి ఉంటుందంటే మీరు సాధారణంగా నిద్రపోతూ ఉంటే రాత్రిపూట, పొగలు కాదు, రాత్రిపూట సాధారణంగా నిద్రపోతున్నారు అనుకోండి, ఎంత గాఢమైన నిద్రలో ఉన్నా మీ అనుచరులు కానీ శత్రువులు కానీ మీకు చెడు చేయాలా అని కానీ ఎవ్వరు మీ దగ్గరకు వచ్చినా మీ బాడీ కాన్షియస్కి వచ్చేస్తుంది. చాలామంది నిద్రిస్తూ ఉంటారు మంచం పైన, ఆ గాఢమైన నిద్రలో ఉంటారు. ఆ నిద్రలో పైన ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, అవి కిందకు పడిపోతాయి. అప్పుడప్పుడు కొన్ని ఇళ్లలో జరిగి ఉంటాయి ఇటువంటివి. పడినప్పుడు మీ పైన అది తాకదు. చూడండి, అది పడుతుండగానే మీరు లెఫ్ట్ రైట్ తిరిగేస్తారు. లేదో ఎవరో దూరం నుంచి ఇలా వెనక నుంచి వేస్తుంటే మనం తెలియకుండానే ఇలా అంటే మాది వెళ్ళిపోతుంది, మనం గమనించే ఉన్నాం. అదే విధానంగా నిద్రలో ఎవరైనా మనకి హత్య చేయాలని వస్తే మనం తప్పించుకుంటారు. అంటే శరీరం తెలిసిపోతుంది. అంటే కళ్ళు మూసుకొని నిద్రిస్తున్నా కూడా శరీరానికి కాన్షియస్ ఎలా ఉంది, దాన్ని ఆత్మబలం అంటారు. అదే స్లీపింగ్ పిల్స్ వేసుకొని నిద్రపోతుండే వాళ్ళకి ఆ బలం ఉండదు. ఎందుకంటే అతను శారీరకంగా అతన్ని శరీరాన్ని కంట్రోల్ చేయలేకుండా, మైండ్ని కంట్రోల్ పెట్టలేకుండా పిల్ పైన అంటే టాబ్లెట్ పైన ఆధారం ఉన్నాడు. అదే ఆల్కహాలిక్ తాగిన వాడు కూడా అంతే, వాళ్ళ నిద్రలోకి వెళ్ళిపోతే ఇక వాళ్ళకి జాగ్రత్త రాదు. అలా సాధారణంగా ఎటువంటి వ్యాధులు లేకుండా రాత్రిపూట ప్రశాంతమైన నిద్రను ఎవరైతే నిద్రపోతున్నారో వాళ్ళు ఎప్పుడు కూడా ఆత్మ కాన్షియస్లోనే ఉంటుంది. వాళ్ళకి ఇమ్మీడియట్ అవి తెలుస్తాయి. చాలా మందికి అనుభవం అయింటుంది. ఇళ్లలో కూడా ఎవరైనా మన దగ్గర ఇట్లా ముట్టుకున్నారంటే మనకు వెంటనే తెలుస్తుంది. ముట్టుకోబోయేటప్పుడే మనకు తెలిసిపోతుంది, కళ్ళు తీసేయచ్చు. ఎవరైనా రూమ్లోకి వస్తేనే కళ్ళు తీసేస్తారు. మనకి అపాయము అనేది ఏం జరిగినా ముందుగా శరీరం కాన్షియస్ ఇచ్చేస్తుంది. అయితే పొగలు నిద్రపోయే వాళ్ళకి అది రాదు. ఎందుకు రాదు అంటే మనిషి ఇంత నిద్రపోవాలి అని ఉంది, దానికన్నా అధికంగా నిద్రపోతున్నాడు అంటే అతని జీవితం అసంతృప్తి అయిన జీవితము అని అర్థం. అసంతృప్తి జీవితం, అటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నాడు అని అర్థం. ఇవన్నీ కూడా మనకి ఇటువంటివి ఎన్నో విషయాలు మనం తెలుసుకునే ఉంటాయి జీవితంలో.
కానీ ఈరోజు మంచి మాట ఒకటే మీకు తెలియచేస్తున్నాను. మనోబలంతో ఆత్మబలం తోడైతే, ఆత్మబలంతో మనోబలం తోడైతే మీరు ప్రపంచాన్ని జయించవచ్చు. ఎప్పుడు కూడా ఎవరో ఏదో అన్నారు, ఎవరో ఏదో తిట్టారని మాకే కష్టాలు వచ్చిందాయని ఎప్పటికీ భయపడకండి. ఈ కష్టాన్ని నేను జయించి రాబోయే రోజుల్లో నా కాలుపై నేను నిలుచుకొని నేనేంటి అనేది నిరూపిస్తాను అనే ఒక నమ్మకాన్ని మీరు పెంచుకుంటే మీరు ఆ సమస్య నుంచి బయటపడినట్టే. ఆ సమస్య నుంచి వెంటనే విముక్తి లభిస్తుంది. అంటే మీ మనోబలం ఆత్మబలానికి తోడవ్వాలి. అప్పుడు మీరు అనుకోండి సాధించగలరు. ఇక ప్రతిరోజు మీకు ఒక శాశ్వతమైన పరిష్కారాలు తెలియచేస్తూ ఉన్నాను. ఈరోజు ఏ ఇంట్లో అయితే భర్తకు కానీ పిల్లలు కానీ కోపం అధికంగా ఉండేవారు, ప్రశాంతత లేనివారు, లేదో ఎప్పుడు కూడా ఇంటి నుంచి యజమాని బయటికి వెళ్ళి ఎప్పుడు చిరాగ్గా వస్తున్నారన్నా, లేదో ఆడపిల్లలు పెళ్ళైన వారు పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా కూడా జాబ్కి వెళ్ళి వచ్చి చిరాగ్గా ఇంట్లో ఉన్న వారిపై మండిపడుతూ ఉంటే, అధికంగా వాళ్ళు బాధపడుతున్నారు అంటే, మానసికంగా వాళ్ళు ఎక్కువ ఒత్తిడి తీసుకుంటున్నారు అనుకునే వాళ్ళు, ఎప్పుడు ఫ్రస్ట్రేషన్స్లో వాళ్ళు డిప్రెషన్కి వెళ్తూ ఉన్నారు, యాంగ్జైటీ వీళ్ళకుంది, ఇటువంటి వారు ఎవరైనా మన ఇళ్లలో ఉంటే, లేదో మనకే రోజు ప్రశాంతత లేకుండా ఉండదు, ఏదో ఒక విషయంలో మనం మానసికంగా బాధపడుతున్నాము అనుకునే వారికి శాశ్వతమైన పరిష్కారం అంటే వాళ్ళు రాత్రి నిద్రించడానికి ముందు ఒక వెండి గ్లాసులో పాలు పోసి ఒక 5 నిమిషాలు ఉంచి ఆ పాలని వాళ్ళు ప్రతిరోజు సేవించడం అలవాటు పడితే అది చంద్రబలము అనేది శరీరం పైన ప్రభావం అధికమై మానసిక దృఢత్వము అనేది పెరిగి ఆ మానసిక రోగాలు ఏదైతే ఉన్నాయో, చంచల స్వభావం ఏదైతే ఉందో, డిప్రెషన్ లాంటిది ఏదైతే ఉన్నాయో, ఓసిడి లాంటివి ఏదైతే ఉన్నాయో వాటి నుంచి నిదానంగా విముక్తి చెందుతారు. అధికమైన కోపం ఉన్న వ్యక్తి కూడా నిదానంగా దాని నుంచి బయటపడతారు. అంతేకాదు వాళ్ళు ఈ ఒక ఆహార పదార్థాల్లో అధికమైన మసాలా పదార్థాలు కానీ అధికమైన ఈ ఒక కారం పదార్థాలని వాళ్ళు సేవించరారు. అయినంత వరకు వాటిని తగ్గించుకోవాలి. ఎందుకంటే వాటికి కుజుడు అధిపతి. కుజ ప్రభావం అధికమైనప్పుడు ఈ ఒక చంద్ర ప్రభావం తగ్గిపోతుంది. అందువలన ముందుగా సూర్య ప్రభావం అధికంగా ఉండాలి, దానికన్నా చంద్ర ప్రభావం అధికంగా ఉండాలి. ముందుగా సూర్యుని ప్రభావం ఆత్మకారకుడు అది చాలా గొప్పగా ఉండాలి శరీరంలో. తర్వాత దానికన్నా కాస్త తక్కువ చంద్ర ప్రభావం ఉండాలి. తర్వాత దానికన్నా కాస్త తక్కువ కుజ ప్రభావం ఉండాలి. వీటన్నిటిని పక్క పెట్టిన తర్వాత ఇవి శారీరకానికి సంబంధించింది. అంటే మనస్సు, శరీరము, ఆత్మ. ఆత్మ అంటే సూర్యుడు, మనస్సు అంటే చంద్రుడు, శరీరం రక్తము మాంసకండ్రాలకు అధిపతి కుజుడు. ఇవన్నీ కూడా ఈ 3 పక్కన పెట్టిన తర్వాత వచ్చేది విద్య బుధుడు, ధర్మ కార్యాలు మంచి చెడు గురువు, జీవితంలో ఎంత సుఖంగా ఉన్నాడు ఎంత సంతోషంగా ఉన్నాడు అనేది నిర్ధారించేది ఈ 3 గ్రహాలు. ఎవరు? బుధ, గురు, శుక్రుడు. ఇక శని ఆఖరిది. ఇది కర్మ ఫలాన్ని చూపించేది. జన్మ జన్మాంతర కర్మ, సంచిత కర్మ, పూర్వాజిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆ కర్మానికి తగినట్టుగా ప్రతిఫలం అందించేది శని. ఈ 7 గ్రహాలు చాలా విశేషంగా మనిషి పైన ప్రభావం చూపిస్తాయి. ఇంకా రాహుకేతులు అనుకోండి, అవి రాక్షసత్వము. అవి ఏ గ్రహాలతో తోడైతే దానికి సంబంధించినట్టుగా దాని ప్రభావం చూపిస్తూ ఉంటుంది. అవి ఛాయాగ్రహాలు పక్కన పెడదాం. ఈ 7 గ్రహాలు మనిషికి అత్యంత అవసరం. జాతక చక్రంలో ఏం తెలుస్తుంది మనకి? 7 గ్రహాల నుంచి ఏ గ్రహం అధికంగా ఉంటుందో, ఏ గ్రహము దృష్టి లగ్నంపై కానీ లేదో అతని జాతకంలో మంచి ప్రతిఫలం ఇస్తూ ఉంటుందో దానికి సంబంధించినట్టుగా అతని శరీరం కానీ, బుద్ధి బలం కానీ, సుఖ బలం కానీ, దళ బలం కానీ, పుత్ర బలం కానీ, తర్వాత ఆరోగ్య బలం కానీ, లేదో మానసిక బలం, లేదో ఆత్మ బలాన్ని ఆ గ్రహాలను పట్టి మనం నిర్ణయించవచ్చు. అదే జాతక చక్రం. ఈరోజు జ్యేష్ఠ నక్షత్రం. జ్యేష్ఠ నక్షత్రం వృశ్చిక రాశిలో ఉంటుంది. నిత్య నక్షత్రం జ్యేష్ఠ నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మకా మూలా నక్షత్రం వారికి పరమమిత్రతార శుభకరమైన రోజు. ఇక భరణి పుబ్బ పూర్వాషాఢ మిత్రతార శుభకరమైన రోజు. ఇక కృతిక ఉత్తరాషాఢ వారికి నైదన తార ఇదంతా శుభం కాదు. రోహిణి అస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార శుభకరమైన రోజు. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి
ప్రత్యక్ తార అంత శుభం కాదు. ఇక ఆరిద్ర, స్వాతి, శతభిష నక్షత్రం వారికి క్షేమతార, శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు, విశాఖ, పూర్వ, భాద్రపద, విపత్తార, జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది. పుష్య, అనురాధ, ఉత్తర, భాద్రపద వీరికి సంపద తార, ఆర్థికంగా అభివృద్ధికి చాలా మంచి రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి నక్షత్రం వారికి జన్మతార, కాస్త ఆరోగ్య పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఈరోజు దివ్య వాస్తు. చాలా మందికి బాగా పిల్లలు చదువుకో ఉంటారు, మంచి విద్యాభ్యాసం చేసి ఉంటారు, అప్పటి వరకు చాలా బాగుంటుంది. కానీ నాన్న ఒక బిజినెస్ మ్యాన్, ఏదో కష్టపడి బిజినెస్ చేసుకొని కుటుంబాన్ని పోషిస్తూ ఒక చెప్పుకోవడానికి ఒక ఇల్లు, మంచి వ్యాపారం, కుటుంబ నిర్వహణ, పిల్లలకి చదివించేంత డబ్బు సంపాదించుకొని నెక్స్ట్ వాళ్ళకి ఒక వివాహం చేసేంత శక్తి గల వాడు. అది న్యాచురల్ గా జరుగుతూ ఉంటుంది. అంత మాత్రం వాళ్ళకి భగవంతుడు ఇచ్చాడు, జరుగుతూ ఉంటుంది. అయితే పిల్లలు చదివిన తర్వాత వాళ్ళు ఎంత కష్టపడినా కూడా వాళ్ళకి ఉద్యోగాలు రావు. బాగా చదువుకో ఉంటారు, మంచి ర్యాంక్ స్టూడెంట్సే, ఉద్యోగాలు మాత్రం రావు. ఎందుకు కారణం ఇది అంటే, వాళ్ళు నివాసించే ఇల్లు బిజినెస్ కి మంచిది. వాళ్ళ నాన్న బిజినెస్ మ్యాన్ కాబట్టి. అదే వాళ్ళ నాన్న ఎప్పుడైనా జాబ్కి ట్రై చేసింటే దొరికేది కాదు, అందుకే బిజినెస్ సెటిల్ అయిపోయారు. కానీ పిల్లలు బాగా చదువుకున్నారు, ఉద్యోగ సమస్యలు ఏర్పడుతూ ఉన్నాయి. ఏంటి కారణం అంటే, ఏ ఇంట్లో అయితే పూర్వ మరియు ఉత్తర భాగాలు, తూర్పు మరియు ఉత్తర దిశ భాగాల్లో ఏదైనా వాస్తు దోషాలు ఉన్నప్పుడు ఆ ఇంట్లో పిల్లలకి ఉద్యోగాలు ప్రాప్తించవు. ఎంత కష్టపడినా ఇంట్లో ఉండి ప్రయత్నించి అలిసిపోయి కోపం వచ్చి ఇంకెక్కడన్నా హాస్టల్కో ఏదో కోర్సు చేయడానికి అని వెళ్ళిపోయిన తర్వాత అక్కడ వెంటనే జాబ్ వచ్చేస్తుంది. తర్వాత వర్క్ ఫ్రమ్ హోమ్ అనుకొని ఇంటికి వస్తారు, ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్ ఓపెన్ చేయబట్టి అక్కడి నుంచి మెయిల్ వస్తుంది, ఇక మీకు జాబ్స్ రిక్వైర్మెంట్ లేదు, ఇక లే ఆఫ్స్ ఉన్నాయి, మిమ్మల్ని తీసేస్తున్నాము, రెసిగ్నేషన్ పెట్టేయండి. అంటే దాని అర్థం అందరిపైన అలాగే చూపిస్తుంది. అంటే ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ముగ్గురుంటే ముగ్గురు పైన, ఇద్దరుంటే ఇద్దరు పైన, ఒకరుంటే ఒకరి పైన. అంటే దాని అర్థం జాతకంలో చూసి మీకు మంచి జాబ్ ఉంది, మీకు గ్రహాలు బాగున్నాయి, అంతా బాగున్నాయి అంటాం. కానీ పూర్తిగా చూస్తే పాపం వాళ్ళ కష్టాలు ఎందుకు అంటే ఈ ఒక వాస్తులోనే దోషం. అందుకే అటువంటి సమస్యలు ఏదైనా మనకు కనబడినప్పుడు ఇంట్లో శ్రీవాస్తు యంత్రం పెట్టుకోవడం వల్ల ఆ ఉత్తర మరియు తూర్పు రిలేటెడ్ ఏదైనా దోషాలు ఉంటే దాని ప్రభావం తగ్గి వెంటనే వాళ్ళకి జాబ్స్ వచ్చే యోగాలు ఏర్పడతాయి. కానీ ఒకటి మాత్రం సత్యం, ఈ కాలంలో చాలా మంది కష్టపడి చదువుకొని ఈ లే ఆఫ్స్ వల్ల చాలా వరకు జాబ్లు కోల్పోతూ ఉన్నారు. అయితే ఈ కాలంలో ప్రతి ఒక్కరు ఆలోచించేది ఏంటంటే, ఏదైనా పెళ్లి చేసుకోవాలి అంటే బిజినెస్ మ్యాన్ అంటే ఎవరు ఇష్టలేదు, జాబ్ 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 అంటున్నారు. పెళ్లి చేసుకున్న తర్వాత అదే జాబ్ వెళ్ళిపోతే అప్పుడు ఏం చేస్తారు చెప్పండి? జాబును నమ్ముకొని వివాహం చేసుకుంటే జీవితంలో ఏదో ఒక రోజు మనము ప్రాబ్లమ్స్ ని ఎదురు చూడాల్సి వస్తుంది. అందరూ జాబ్ లోనే సక్సెస్ అయ్యారు అని లేదు. కానీ ఎంతో మంది ఈ కాలంలో జాబ్ అని పెళ్లి చేసుకొని 1 or 2 years లో ఆ జాబ్ లో వెళ్ళిపోతున్నాయి. తర్వాత 1 year ఖాళీ గ్యాప్ ఉండడం, మళ్ళీ ఇంకో జాబ్ చూసుకోవడం, మళ్ళీ 1 year ఖాళీ గ్యాప్, ఇలాంటి పరిస్థితులు వచ్చి జీవితంలో ఎదుగుదల అనేది లేకుండా అయిపోతుంది. అందుకే జాబ్ ఉన్నా కూడా ఏదైనా ఒకరు, ఇద్దరు జాబ్ చేస్తే మంచిది, లేదు అంటే కాలేదా ఒకరు ఏదైనా ఒక జాబ్ కి సపోర్ట్ చేసి, ఒకరు ఫ్యామిలీ మెయింటెనెన్స్ జాబ్ అనుకోనో లేదో బిజినెస్ అనుకోనో ఒకరు మూవ్ ఆన్ అయ్యి ఇంకొకరు జాబ్ చేస్తూ ఉంటే అది చూడండి హ్యాపీగా ఉంటుంది. అంటే ఎవరికైనా జాబ్ పైన కూడా బిజినెస్ ఉంది, ఇమ్మీడియట్ దాన్ని డెవలప్మెంట్ చేసుకుంటారు, సెటిల్మెంట్ తెచ్చుకుంటారు. లేదో ఇద్దరు జాబ్ చేస్తుంది, ఇద్దరు జాబ్ పోయింది అనుకోండి, అప్పుడు ఇంట్లో ఏమీ చెయ్యలేము. దాని నుంచి అయినంత వరకు జాగ్రత్తగా ప్లాన్ చేసుకొని జీవించడం నేర్చుకోండి. రేపు ఇంట్లో సరస్వతీదేవికి తెల్లటి పుష్పాలతో పూజించి అర్చించి సరస్వతి అష్టకాన్ని చదువుకోవడం చాలా మంచిది. రేపు ఎవరైతే సరస్వతీదేవిని పూజిస్తారో వాళ్ళకి అత్యంత శుభకరమైన ప్రతిఫలాలు ప్రాప్తిస్తాయి. మరియు పిల్లల చేతిలో చేస్తే ఇంకా మంచిది. లేదో పిల్లల కోసం తల్లి తండ్రి రేపు సరస్వతి పూజని విశేషంగా ఆచరించి అర్చిస్తే పిల్లల విద్యాభ్యాసంలో ఎటువంటి ఆటంకాలు రావు. ఈరోజు దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం మంగళవారం త్రయోదశి ప్రదోషం, మహాప్రదోషం ఉంది. ఈరోజు సాయంత్రం దానిమ్మ రసంతో శివలింగానికి ఇంట్లోనే అభిషేకం చేసి
తదుపరి భగవంతుడికి ఎర్రచందనం పెట్టి మరియు ఎర్ర కమల పుష్పం భగవంతుడికి అలంకరించి ఆ భగవంతునికి బిల్వార్చన చేసి భక్తితో పూజించిందే అయితే మీకు ఆరోగ్యంతో పాటు మానసికంగా ప్రశాంతత మరియు ఏదైనా పదవి అనేవి ప్రాప్తిస్తాయి. పదవి అంటే ఉద్యోగం కావచ్చు, ప్రమోషన్స్ కావచ్చు, ఇటువంటివి ఏదున్నా పదవిని ఆశించి మీరు పూజన చేస్తే, ఏదైనా పదవి పొందాలని మీరు భక్తితో సంకల్పం చేస్తే అది ప్రాప్తిస్తుంది. బ్రహ్మోస్మి. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకు అందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా. ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తా లేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452344 040682766622.